నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్ తగిలింది. 25% మేర అలవెన్స్‌ల పెంపు. పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 25% పెరిగిన స్పెషల్ అలవెన్స్‌లు అవేంటో చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగులకు మరో జాక్‌పాట్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ తర్వాత ఉద్యోగుల స్పెషల్ అలవెన్స్‌లు 25% మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్‌లు పెరగటం వల్ల మార్చి నెల నుండి ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో గణనీయమైన పెరుగుదల అయితే కనిపించనుంది. ఈ మేరకు స్పెషల్ అలవెన్స్‌లు పెరిగిన కారణంగా ఏడో వేతన సంఘం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జనవరిలో 53% మేర పెరిగింది. దీంతో అనేక అంశాలు స్పెషల్ అలవెన్స్‌ల మొత్తాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రస్తుతం డీఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్‌లు 20-25% మేర పెరిగింది. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా మేలైన పరిణామంగా అయితే తెలుస్తోంది. ఇక పిల్లల చదువులకు మరింత భరోసా అయితే కల్పిస్తుందని ప్రభుత్వము. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పిల్లల విద్య ఖర్చును తగ్గించేందుకు స్పెషల్ అలవెన్స్‌లు 25% మేర పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా డీఏ అనేది 50% దాటితే పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా ఇచ్చే అలవెన్స్‌లు కూడా 25% మేర పెరగాలి. ఈ పెరుగుదలలో ఉద్యోగులకు విద్య సహాయం మరింత లభించనుంది. పెరిగిన స్పెషల్ అలవెన్స్‌ల మొత్తాలు ఈ విధంగా ఉన్నాయి. పిల్లల చదువుల ఖర్చులకు రూ. 2,812 వరకు, అలాగే హాస్టల్ ఫీజుకు రూ. 8,400 వరకు, వికలాంగ పిల్లల కోసం ప్రత్యేక సాయం నెలకు రూ. 5,625 వరకు, ఇక ఉద్యోగి వికలాంగులైతే పిల్లల సంరక్షణ కోసం రూ. 3,750 వరకు అయితే చెల్లించనున్నారు. ఉద్యోగుల జీతాల్లో కూడా పెరుగుదల. ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల మార్చి నెల జీతాల్లో అదనపు పెరుగుదల కనిపించనుంది. డీఏ పెరిగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు రావచ్చు. స్పెషల్ అలవెన్స్‌ల పెరుగుదలతో ఉద్యోగులకు కొంతవరకు ఆర్థిక భారం తగ్గనుంది. మొత్తానికి ముఖ్యాంశాలండి. డీఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్‌లు అయితే పెరిగింది. పిల్లల చదువులకు మరింత సాయం లభించనుంది. మార్చి నెల నుంచి పెరిగిన జీతం పొందనున్నారు. అలాగే వికలాంగ పిల్లల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం అందుబాటులోకి అయితే వచ్చింది. ఈ పెరుగుదల ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించే నిర్ణయము. బడ్జెట్ అనంతరం ఇంకా మరిన్ని ప్రయోజనాలు వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఉద్యోగుల కోసం ఇది ఒక మంచి పరిణామం అయితే చెప్పవచ్చు.